మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మైనస్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు వాళ్ళల్లో ఒక 10-20% వస్తే గ్రేట్ అనమాట. దాంతో ఆయా నియోజకవర్గాల బలమైన నాయకులు కూడా వీళ్ళకి దొరకడం కష్టమవుతుంది. పాపం వంగలపూడి అంతి గారు లేకపోతే వరలరామయ్య గారు ఇట్లాంటి వాళ్ళు కష్టపడతా ఉన్నారు, నడుస్తోంది. కాకపోతే ఇప్పుడు సమస్యలా ఆ ఓట్లని ఇటుకు పోయి టర్న్ చేసుకోవాలి అని చూస్తున్నారు. అది జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏమన్నా ప్రయోజనం అవుతుందా? ఎందుకంటే తాజాగా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ అయ్యారు. నాకు టికెట్ ఇవ్వమంటే టికెట్ నీకు ఇస్తాం కానీ వేరే వాళ్ళు చూసుకుంటారు పరిపాలన అని చెప్పారు. నేను వద్దన్నట్టయితే నా పని నాకే వదిలిపెట్టేటైతే ఇస్తానన్నారు. నేను మంచి పెర్ఫార్మర్ అని కూడా చెప్పారు, కానీ ఇవ్వట్లేదు టికెట్ సర్వేల పేరుతో అని చెప్తూ ఆయన పార్టీ మారడానికి సిద్ధపడ్డారు. ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అట్లాగే దాదాపుగా ఏ ఎస్సీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి వైసీపీ తరపు నుండి టిక్కెట్లు రావట్లేదో వాళ్ళల్లో కనీసం సగం మందిని తెలుగుదేశం పార్టీ అప్రోచ్ అవుతోంది. తెచ్చుకుంటుందా లేదా చూడాలి.